హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు చేయబోతున్న వీడియో ఏంటంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అనమాట. ఈ సండే 2.0 లాంచ్ చేయబోతున్నారని చెప్పాలి. మంచి కంటెస్టెంట్స్ తీసుకొస్తున్నారని అనిపించింది. అంటే అంత చాలా మంది జనాల్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు, కొంచెం సీరియల్ బేస్డ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు, అండ్ యంగ్ పీపుల్ తీసుకొచ్చారని చెప్పాలి ఆల్మోస్ట్. అండ్ అందులో ఫస్ట్ అయితే నిఖిల్ నయ్యర్ అనమాట. ఇతను ఒక సీరియల్ యాక్టర్. గృహలక్ష్మి సీరియల్, పలికే బంగారమయ్యే సీరియల్ వీటిలో యాక్ట్ చేశారనమాట అతను. నాట్ ఓన్లీ దట్, అతను యూత్ ఐకాన్ 2022 అవార్డు కూడా తీసుకున్నారనమాట. ఇన్స్టాగ్రామ్లో 1,70,000 అబోవ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు అతనికి. ఫిజికల్గా ఎంత ఫిట్గా కనిపించాడంటే అతను ఏ టాస్క్ వచ్చినా చెడు కూడా ఆడేలా ఉన్నారనమాట. ఏమంటారు, ఇంకా దుమ్ము రేగొడతారు చూడండి, ఆ రేంజ్లో కనిపించారు. కానీ ఇంట్లోకి వచ్చాక ఆయన ఎలా ఉంటారు, ఎలా గేమ్ ఆడబోతున్నారు అనేది మనం చూడాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా. అండ్ నాట్ ఓన్లీ దట్, అతను మలయాళం అంటే మలయాళీ సైడ్ మనిషి అనమాట. అంటే హీ నోస్ మలయాళం అండ్ కేరళ బేస్డ్ పర్సన్ అనుకుంటా. అండ్ అతను తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, ఈవెన్ కన్నడ కూడా వచ్చు అనమాట అతనికి. చూస్తే ఇతను చాలా యాడ్ ఆన్ అయ్యేలానే అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంట్లో కళ్యాణ్ డెమోన్ భరణి గారు మంచిగా టాస్క్లు ఆడే నేచర్ ఉంది. అంటే ఫిజికల్గా ఎలాంటి టాస్క్ వచ్చినా చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళందరికీ ఒక పెద్ద కాంపిటీషన్ అని చెప్పాలి. ఇతను వెళ్తే ఈ హౌస్లోకి మాత్రం చూడాలి. ఇతను వెళ్ళాక ఎట్లాంటి కంటెంట్ రాబోతుంది, ఎలా ఆడుతున్నారు, ఎవరి వైపు ఆడతారు ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నేను సెకండ్ చెప్పబోయే పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం పీపుల్ ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఉన్నారో అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఎవరో కాదు, దివ్యల మాధురి గారు అనమాట. చాలా ఆవిడ సెలబ్రిటీ, చాలా అతి తక్కువ టైంలో ఫేమస్ అయ్యారనమాట. ఆవిడకి ఒక బిజినెస్ కూడా ఉంది, ఐ థింక్ శారీస్ బిజినెస్ అనుకుంటా. అండ్ గొడవలు అయితే ఏంటి, హౌస్లోకి కానీ ఈవిడ వెళ్తే గొడవలైనా ఒక మైండ్ గేమ్ ఆడాలన్నా ఆవిడకి ఆ క్యాపబుల్ ఉంది అని చెప్పాలి. చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు, తెలివిగా మాట్లాడతారు, ఎక్కడ తగ్గరన్నమాట. ఈవెన్ గొడవలు పెట్టే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి ఎలాంటి కంటెంట్ వస్తుందో తెలియదు, కానీ బయట జనాలకైతే గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ మంచి మాటకాడతారు, చాలా బాగా మాట్లాడతారు అనమాట. ఆవిడ సుమన్ టీవీ ఇంటర్వ్యూస్ అవనియండి, నార్మల్గా ఆవిడ ఇన్స్టాగ్రామ్ అవనియండి, మాట్లాడే విధానం కానీ చూస్తే గట్టిగా మాట్లాడతారు అనిపించింది. సో ఈవిడ దగ్గర నుంచి అయితే జనాలకి గట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. చూడాలి హౌస్ మేట్స్ కూడా ఈవిడతో కలిసి ఎలాంటి గేమ్ ఆడతారు, లేదా ఈవిడ హౌస్ మేట్స్తో ఆడతారా, హౌస్ మేట్స్ ఈవిడతో గేమ్ ఆడతారా అనేది చూడాలి. నాకైతే శ్రీజ అండ్ దివ్యల మాధురిగా డిస్కషన్ అయితే వినాలని ఉందన్నమాట. మీరు కూడా అలా అనుకుంటే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకొక బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరు ఎవరంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. ముందు నుంచి టాక్ వస్తుంది ఇవిడ వస్తారు అని. నేనైతే స్టార్టింగ్గా వస్తాను అనుకున్నాను, ఇట్లా 2.0లో లాంచ్ చేస్తారని అనుకోలేదన్నమాట. ఎవరో కాదు, ఫుల్ కాంట్రవర్సీ వెళ్ళిన అలెక్య చిట్టు పికిల్స్ రమ్య మోక్ష గారు అనమాట. అసలు ఇప్పటి వరకు లేడీస్లో ఒక ఫిజికల్లీ ఫిట్గా ఉండి ఫైట్ చేసేవాళ్ళు లేరు అనుకున్నాం కదా, ఇంకా కొరతే ఉండదు. ఈవిడ మామూలుగా ఫిట్నెస్ ఫ్రీక్ కాదు. ఆవిడ బైసప్స్ అవనియండి, ఆవిడ జిమ్ వీడియోస్ చూస్తే ఇట్లా ఎత్తి పడేస్తుంది అనమాట జనాల్ని, అట్లా ఉందన్నమాట. అబ్బాయిలకైతే ఏమి తక్కువ కాకుండా గట్టి కాంపిటీషన్ ఇచ్చి ఆవిడలా కనిపించింది. సో చూడాలి. దానికి తోడు ఈవిడ ఎంత గ్లామరస్ రోల్ కూడా చాలా బాగుంది అనమాట. అంటే లైక్ గ్లామరస్గా చాలా బాగున్నారు ఆవిడ. చాలా బ్యూటిఫుల్ ఉంటారు, క్యూట్ ఉంటారు, అట్ ది సేమ్ టైం మంచి స్ట్రాంగ్ ఉన్నారు, గట్టిగా మాట్లాడే మాటకాడతనం కూడా ఉంది ఈవిడ దగ్గర. గట్టి కాంపిటీషన్ ఈవిడ. చూడాలి ఇప్పుడు ఈవిడ వచ్చాక ఫిజికల్గా ఎలాంటి టాస్క్ వచ్చినా ఇంకా జనాలు హౌస్ మేట్స్ ఖచ్చితంగా ఆవిడ గురించి పోటీ పడతారు. అంటే ఆవిడ కావాలి మా టీంలోకి అన్నట్లు. సంజన గారు మాత్రం ఖచ్చితంగా ఈవిడ్ని చూసాక ఈవిడ నా టీంలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హౌస్లోకి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడాలి. సో ఈవిడనమాట నెక్స్ట్ కంటెస్టెంట్. ఇప్పుడు నేను చెప్పే ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌరవ్ గుప్తా, సీరియల్ యాక్టర్ అనమాట. ఇతనికి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక 24,000 అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను కూడా గట్టి కాంపిటీషన్ అనే చెప్పాలి. గీతా LLB సీరియల్లో హీరో అనమాట. బేసికలీ ఇతను కన్నడ పర్సన్లా అనిపించింది. తెలుగు కూడా మేనేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి హౌస్లోకి వెళ్ళాక ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ బ్యారియర్ కానీ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం కన్నడ వాళ్ళందరూ ఇప్పటి వరకు చూసిన సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా తెలుగు బాగానే మేనేజ్ చేశారు, బాగానే మాట్లాడారు. చూడాలి ఇతను వచ్చాక హౌస్ హార్మనీ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు, టాస్క్లో ఎలా ఆడతారు, ఎలాంటి కంటెంట్ ఇస్తారు అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాల్సిందే.
ఇప్పుడు నేను చెప్పబోతున్న నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ శ్రీనివాస సాయి అనమాట. ఇతను గోల్కొండ హై స్కూల్, వినరా సోదర వీరకుమార ఇలాంటి ఇంకొక మూవీలో కూడా యాక్ట్ చేశారనమాట. ఇతనికి అయితే ఇన్స్టాగ్రామ్ లో అంత పెద్ద ఫాలోవర్స్ లేరు, ఒక 3000 ఫాలోవర్స్ ఉన్నారనమాట. పెద్ద ఫ్యాన్ బేస్ కూడా లేదని చెప్పాలి. సో గేమ్స్ లో ఎలా ఆడతారు, ఎలా సర్వైవ్ అవుతారు, ఎలాంటి కంటెంట్ ఇస్తారు అనేది ఖచ్చితంగా మనందరం వెయిట్ చేసి చూడాల్సింది. ఎందుకంటే నో క్లూ అనమాట, చెప్పలేము. ఒకసారి మైండ్ గేమ్ ఆడాల్సిన పరిస్థితిలో ఒకవేళ ఎవరితో ఉంటే గేమ్ ఇంకా బాగా ఆడగలము అనే క్యాలిక్యులేషన్ చేసుకొని వస్తే మాత్రం డెఫినెట్లీ బాగా ఆడగలం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు 4 వీక్స్ బయట చూసి వెళ్తారనమాట. వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఓకే వీళ్ళైతే ఇలా ఆడుతున్నారు, ఫిజికల్గా వీళ్ళు బాగా ఆడుతున్నారు. ఒకవేళ ఏదైనా సపోర్టివ్ టాస్క్ వస్తే అంటే లైక్ ఒక్కోసారి చెప్తూ ఉంటారు కదా బిగ్ బాస్లోని కంటెస్టెంట్స్ అందరూ కలిపి ఒకరిని ఎంచాలి అన్నట్లు, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎవరితో ఉంటే ఎవరితో మాట్లాడితే ఇతనికి మద్దతు పలుకుతారు అనేది వీళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో మేబీ ఇలాంటి క్యాలిక్యులేషన్ బేస్డ్ కూడా ఇతను ఆడొచ్చు. చూడాలి ఎలాంటి కంటెంట్ ఇస్తారు అనేది. గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఈవిడ పేరు అయేషా జీనత్. ఎందుకు అలా అంటున్నానంటే ఈవిడ ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ లో 9 వీక్స్ ఉండి 9th వీక్ బయటకు వచ్చేసారనమాట. మామూలుగా గేమ్ క్యాలిక్యులేషన్ ఉండదు ఈవిడికి, చాలా తెలివైన ఆవిడ, ఆల్రెడీ అనుభవం కూడా ఉంది. ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు, ఎక్కడ ఎలాంటి కంటెంట్ ఎలా వెళ్తుంది అనేది అయితే ఫుల్ ఈవిడికి పక్కా క్లారిటీ. ఎమోషనల్గా కానివ్వండి, ఏడవడం కానివ్వండి, అసలు మామూలుగా కాదు. ఫుల్ కంటెంట్ వస్తుందని చెప్పాలి, మామూలుగా ఎంచలేదు అసలు. అండ్ వీడికి ఇన్స్టాగ్రామ్లో కూడా గట్టి ఫాలోవర్స్ ఉన్నారు, మోర్ దెన్ 1 మిలియన్, అంటే ఆల్మోస్ట్ నియర్ బై 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారనమాట. అండ్ తెలుగులో అయితే సావిత్రమ్మ గారి అబ్బాయి అనే సీరియల్లో యాక్ట్ చేశారు ఈవిడ, యాక్ట్రెస్ కింద. అండ్ ఎలా అంటే కమల్ హాసన్తోనే మీరు కోరిండే నా గురించి ఇట్లా పొట్రే చేయడానికే మీరు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లు సమాధానం ఇచ్చి మాట్లాడేదంట ఈవిడ. అంటే ఒక రకంగా హరీష్ గారు మాట్లాడేవారు కదా, ఇది కరెక్ట్ కాదు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని నాగార్జున గారితో ఎలా అన్నారో డిట్టో అన్నమాట. గట్టిగా ఆన్సర్ ఇస్తారు, గట్టిగా టాస్క్లు ఆడతారు, గట్టిగా కంటెంట్ ఇస్తారు. హౌస్ మేట్స్ ఈవిడతో ఆడతారు, ఈవిడ హౌస్ మేట్స్తో ఆడతారా అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. చెడు కూడా ఆడతారంట ఈవిడ, ఆ రేంజ్లో టాక్ ఉన్నది. బాగుంది, సరైన క్యాండిడేట్ ని తీసుకొస్తున్నారు. అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఎక్కడికి ఏది తీసుకోరు అనమాట, ఆ రేంజ్ లో ఉన్నారు. ఒక మంచి కట్అవుట్ ని తెస్తున్నారు. చెప్పబోయే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరు సుహాసిని అనమాట. ఈవిడ ఒక 85% వరకు ఛాన్స్ ఉంది రావడానికి అని అంటున్నారు. సో ఈవిడైతే అందరికీ తెలిసిన ఆవిడే. ఎందుకంటే తెలిసిన ఆవిడే అని అంటున్నాను, చాలా మంచి సీరియల్స్ లో ఈవిడ యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేస్తారనమాట లేడీస్ అయితే. ఈవిడికి మంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పొచ్చు తెలుగు ఆడియన్స్ నుంచి ఎస్పెషల్లీ. అండ్ ఈవిడ ఆల్రెడీ తెలుగులో ఒక మూవీలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారు, చంటిగాడు అనే మూవీలోని. చాలా హోమ్లీ పర్సన్ అన్నమాట. అండ్ చాలా బాగా మాట్లాడతారు. ఇస్మార్ట్ జోడీ అవనియండి, నార్మల్ గా చూసే మా టీవీ షోస్ లో కూడా ఈవిడ గేమ్స్ అన్ని చాలా బాగా ఆడుతుంటారు. ఈవిడ కూడా వస్తే చాలా బాగుంటది, అంటే చాలా కంటెంట్ అయితే వస్తుంది గట్టిగా అని అనిపిస్తుంది. చూడాలి మరి ఈవిడ వస్తున్నారు రాంది అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియలేదు. మాక్సిమం అయితే వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయని చెప్పాలి. చెప్పబోయే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఇద్దరు ఎంట్రీస్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదనమాట. అంటే టాక్స్ నడుస్తున్నాయి. 90% వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకొకరైతే 80% వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎవరంటే ఒకటి ప్రభాస్ శ్రీను అనమాట, అతను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఇంకొకరు అఖిల్ రాజ్ అన్నమాట, ఇతను కూడా ఒక సీరియల్ యాక్టర్ అనమాట, ఇతను కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. చూడాలి. ఇది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్ట్ అనమాట. కన్ఫర్మ్ అయిన లిస్ట్ ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇంకా మిగిలిన ఇద్దరిది అయితే మనం వెయిట్ చేసి చూడాలి.